ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పాద సర్వసః. ఎవరు ఏ విధంగా నన్ను శరణు చూస్తారో ఆ విధంగా వారిని అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గంని అనుసరిస్తారు. హరే కృష్ణ. ఇదే చల్ల గ్రామ ప్రజలకందరికి కూడా స్వాగతం. ఈ దామోదర హారతికి స్వాగతం. మీ అందరూ కూడా ఈ దామోదర ఉత్సవంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు భగవంతుని యొక్క భగవద్గీత శ్లోకంలో ఏ యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం మమవర్త్మానువర్తంతే మనుష్య పాద సర్వసః. మనం భగవంతుని ఏ విధంగా అయితే ప్రార్థిస్తామో భగవంతుడు ఆ విధంగానే మనం అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే యశోదమాత భగవంతుని తన పిల్లవాడిగా భావిస్తూ ఉంది. అందుకు యశోదమాత భగవంతుడు పిల్లవాడిగానే ఉంటాడు. అర్జునుడు భగవంతుడు స్నేహితుడిగా భావిస్తుంది, అర్జునుడు స్నేహితుడిగానే ఉంటాడు. గోపబాలు స్నేహంగా భావిస్తాడు, గోపాలు స్నేహంగానే ఉంటాడు. గోపిక స్త్రీలు ఆయన ప్రియుడిగా భావిస్తారు కాబట్టి వాళ్ళ ప్రియుడిగా ఉంటాడు అనమాట. అంటే మనం ఏ భావంతో అయితే భగవంతుడితో ఉండాలనుకుంటున్నామో భగవంతుడు ఆ భావంతోనే మనతో ఉండే అవకాశం లభిస్తుంది. ఇంకా భక్తులు నిరాకారవాదులు, సాకారవాదులు రకాలు ఉంటారు అనమాట. నిరాకారవాదులు ఏమంటారంటే భగవంతుడు రూపం లేదు, అసలు రూపం లేదన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు భగవంతుడు సేవిస్తారు. నిరాకారం అంటే ఆకారం లేదు. ఒకసారి మధ్వాచార్యులతో చాలా మంది బ్రాహ్మణులందరూ వాదిస్తూ ఉన్నారు. భగవంతుడికి ఆకారం లేదు, ఇది లేదని నిరాకారవాదులు వాదిస్తూ ఉన్నారు. మరి భగవంతుడికి ఆకారం లేకపోతే మీరు ఇన్ని స్తుతులు ఎవరికి చేస్తున్నారు? వేదాలన్నీ స్తుతులే, భగవంతుని పొగడటం. ఎవరైనా ఇక్కడ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నుంచి మనం పొగుడుతున్నాం అంటే వ్యక్తి ఉన్నట్టు లెక్క అనమాట. లేకపోతే వ్యక్తి లేకుండా వ్యక్తి పొగుడుతున్నాం అంటే ఎక్కడ ఉన్నట్టు లెక్క కదా, అంటే వ్యక్తి ఉన్నాడని అర్థం. కాబట్టి భగవంతుని రూపం లేకుండా మీరు ఎవరిని పొగుడుతూ ఉన్నారు చెప్పండి అంటారు. అంటే ఎవరు సమాధానం చెప్పరు. వాళ్ళ గురువు గారు కూడా ఆలోచన వస్తుంది, అవును ఇది కరెక్టే కదా, మన వేదాల్లో ఒక వ్యక్తిని పొగుడుతూ ఉన్నాం కానీ భగవంతుడు రూపం లేదంటున్నా, మరి ఎవరిని పొగుడుతున్నాం అని ఆయన రియలైజేషన్ అవుతారన్నమాట. ఈ విధంగా మనం భగవంతుడిని చాలా మంది నిరాకారవాదులుగా సేవిస్తూ ఉంటారు. అంటే భగవంతుడు రూపం లేదు, ఆయన జ్యోతి రూపంలో ఉంటాడు, బ్రహ్మజ్యోతిగా ఉంటాడు అంటారు. ఇక్కడ ఆయన రూపం లేదు కాబట్టి మనం వెళ్ళి ఆయన కలిసిపోతే మనం కూడా ఆయన కలిసిపోతాం అనేటువంటి ఒక విధానం ఉంది. ఆ విధంగా కోరుకున్న వాళ్ళకి భగవంతుడు ఆ విధంగానే ప్రసాదిస్తాడు. వాళ్ళకి ఆ విధంగా నిరాకార బ్రహ్మజ్యోతిలో వాళ్ళు కలిసిపోయినట్టుగా వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కానీ భగవంతునికి సచ్చిత్ ఆనంద స్వరూపం, భగవంతుడికి అద్భుతమైన రూపం ఉంది. ఆ రూపము సర్వ సృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన రూపం అంటే భగవంతుని ఆ విధంగా గాలిస్తే మనం భగవంతుడితో పాటు ఆనందంగా జీవించే అవకాశము మనకు వైకుంఠ లోకంలో లభిస్తుంది. ఆ విధంగా భగవంతుని యొక్క రూపాన్ని నిజంగా తెలుసుకుని భగవంతుడితో జీవిస్తే మనం భగవంతుడితో ఉంటాము. భగవంతుని యొక్క రూపం తెలుసుకోకుండా భగవంతుడు నిరాకారవాది అనే రూపం లేని ఉద్దేశంతో సేవిస్తే ఆయన దేహకాన్ని వచ్చేటువంటి కాంతినే బ్రహ్మజ్యోతి అంటారు అనమాట. బ్రహ్మజ్యోతి. ఈ సూర్యుడికి కూడా బ్రహ్మజ్యోతి దగ్గర నుంచే శక్తి లభిస్తుంది. సూర్యుడికి కూడా ఆ సూర్యుడి శక్తి వల్లనే మనందరికి శక్తి లభిస్తుంది. అంటే ఆ విధంగా భగవంతుడు బ్రహ్మజ్యోతి ద్వారా, సూర్యుడి ద్వారా మనకు శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. మన శక్తి సూర్యుడు శక్తి ప్రదాయుడు అన్నమాట. సైన్స్లో కూడా సమస్త శక్తులకు మూలం సూర్యుడు అని వివరిస్తూ ఉంటారు. సూర్యుడి దగ్గర నుంచి అన్ని రకాల ఎనర్జీలు వస్తాయి. మనకు ఆహారం తయారవుతుంది, సూర్యుడి వల్ల ఆహారం తయారవుతుంది. ఆ విధంగా ఆయన ద్వారా మనం శక్తిని పొందుతాం. ఆ సూర్యుడికి మూలం ఎవరంటే బ్రహ్మజ్యోతి, బ్రహ్మజ్యోతి మూలం ఎవరంటే భగవంతుడు. ఆ విధంగా భగవంతుని మనం ఏ భావంతో అయితే మనం సేవిస్తూ ఉంటామో భగవంతుడు ఆ భావంతోనే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తులకు అదే భావంతో కూడా ఆయన కనపడుతూ ఉంటాడు అన్నమాట. ఒకసారి దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో గణపతి భట్ట అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అన్నమాట. ఆయన చాలా ఉన్నతమైన భక్తుడు. నిరంతరము కూడా పురాణాలు చదువుతూ, రామాయణం చదువుతూ, భాగవతాన్ని చదువుతూ జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయనకు పద్మపురాణంలో ఒక వాక్యం లభించింది అన్నమాట. నీలాచలంలో జగన్నాథుని దర్శిస్తే మనకి పునర్జన్మ ఉండదు, మనము భగవంతుని యొక్క లోకం వెళ్ళిపోతాము, ఇంకా మనకి ఈ భౌతిక జీవితం ఉండవలసిన అవసరం లేదని రాసి ఉంటుంది అన్నమాట.
ఆ వాక్యం చదివిన వెంటనే ఈ గణపతి భట్ట అది ఎంత అద్భుతంగా ఉంది, భగవంతుని ఒకసారి దర్శించుకుంటేనే పునర్జన్మ లేకుండా మనం భగవద్ధామం వెళ్ళిపోతామంటే ఈ కష్టాలు నష్టాలు ఈ అనుబంధాలు ఎన్ని దుఃఖాలు మనకి ఎందుకు, శుభ్రంగా మనం భగవంతు దర్శనం చేసుకుని భగవంతునితో నేను ఆయన యొక్క లోకం వెళ్ళిపోవచ్చు కదా ఉద్దేశంతో అనుకుంటాడు అన్నమాట. అనుకుని ఈ లోపల సంసారం పట్ల దాని పట్ల విరక్తి వచ్చి నేను ఇది కాదు పని అని నేను నీలాచలం వెళ్ళాలి అంటే పూరి వెళ్ళాక జగన్నాథ్ దర్శించుకోవాలి, దర్శించుకుని నేను మోక్షాన్ని పొందాలి, బౌద్ధకి వైకుంఠధామం పొందాలని ఉద్దేశంతో వెళ్తాడు అన్నమాట. అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాడు. అలాగా పూరికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఒక సత్రంలో బస వేసి ఉన్నాడు అనమాట ఆయన. కొంతమంది చాలా మంది వచ్చారు. అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అడుగుతాడు అన్నమాట. మేము పూరిధాం వెళ్ళి వస్తున్నాము, జగన్నాథ్ దర్శించుకు వస్తున్నాము, పూరిధాం వెళ్ళాము వస్తున్నాం అంటాడు అనమాట. పూరిధాం వెళ్ళి వచ్చేస్తున్నారు మీరు అంటాడు అనమాట. అవును మేము వస్తున్నాం అంటాడు అనమాట. అదేంటి పద్మపురాణంలో భగవంతు దర్శించుకుంటే వాళ్ళు ఇంకా వైకుంఠంలోకి వెళ్ళిపోతారు, తిరిగి రారన్నారు కదా, వీళ్ళందరూ పూరిధాం వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు ఏంటి అనుకుంటాడు అనమాట. అనుకుంటే పురాణంలో అబద్ధం చెప్పారా లేకపోతే ఇక్కడ నిజంగా భగవంతుడు లేడా అని డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి లేదు లేదు నేను జీవితాన్ని త్యజించి వచ్చాను, అది అబద్ధం అయితే జీవితం వ్యర్థం అయిపోద్ది, నేను ఇంకా చచ్చిపోతే బెస్ట్ ఆత్మహత్య చేసుకుంటాను అది అనుకుని మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే చాలా పాపం, అది మళ్ళీ నరకలోకానికి వెళ్తాము ఇలా సందేహపడుతుంటాడు అనమాట, సందేహపడుతుంటాడు మనసులో. అప్పుడు భగవంతుడు ఒక బ్రాహ్మణ రూపంలో ముసలివాడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే ఆయన అడిగితే నేను ఎక్కడి నుంచి పూరి నుంచి వస్తుంటాడు అనమాట. అదంటే పూరి నుంచి వస్తే భగవంతు దర్శించుకుంటే మోక్షం రావాలి కదా, వైకుంఠ లోకం రావాలి కదా, మీ అందరూ ఎక్కడికి వచ్చేస్తారని అడుగుతాడు అనమాట. అంటే బ్రాహ్మణ రూపంలో భగవంతు చెప్తాడు, కావాలితే మోక్షం కోరుకుంటే మోక్షం వస్తుంది, కానీ కొంతమంది భక్తులు నా దర్శనం కోరుకుని తిరిగి భౌతిక జగత్తులో వాళ్ళు కర్మలు చేయడానికి ఇంకా కోరుకుంటారు కాబట్టి ఆ విధంగా తిరిగి కూడా వస్తుంటారని చెప్తాడు అనమాట. ఇదేమి అబద్ధం కాదు. కొంతమంది దర్శనార్థం వస్తారు, దర్శనం చేసుకుని నేను బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటారు, కానీ ఆ విధంగా కూడా నెరవేరుతుంది. మోక్షం కోరుకున్న మోక్షం కూడా లభిస్తుంది, రెండూ లభిస్తాయి. కాబట్టి వాళ్ళు వచ్చి దర్శించుకున్నారంటే నాకు దర్శనం లభిస్తుంది, ఆ భగవంతుని దర్శనం లభిస్తుంది, కంపల్సరిగా వాళ్ళు ఉన్నతలే పొందుతారు అని చెప్తాడు అనమాట. అంటే గణపతి భట్టకి కొద్దిగా నమ్మకం కుదిరింది, ఇది కరెక్టే కదా, అందరూ భగవంతుడు దర్శించడానికి మోక్షం పొందకపోవచ్చు, వాళ్ళ కోరికలు ఉంటాయి, ఆ కోరికను బట్టి భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ యథామాం ప్రపద్యంతి తామస భజం అంటే మన కోరికను బట్టి భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందరి భక్తుల కోరిక ఏంటి, మీ పూర్వీకులు స్వామిని దర్శించుకోవాలి, మాకు శుభం జరగాలి, మాకు అన్ని రకాలుగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. మోక్షం కావాలని కోరుకోవట్లేదు కదా వాళ్ళు, అందుకు దర్శించుకుంటున్నారు, వచ్చేస్తారు వెనక్కి. కానీ పద్మపురాణం ప్రకారం భగవంతు దర్శించుకుంటే మోక్షం కూడా లభిస్తుంది, వైకుంఠ లోకం కూడా వెళ్ళొచ్చు, కానీ ఎవరు వైకుంఠ లోకాలని కోరుకోవట్లేదు అని భగవంతు చెప్తే ఈ గణపతి భట్ట కొద్దిగా నమ్ముతాడు, ఓకే చెప్పింది కరెక్ట్గా ఉందని నమ్ముతాడు అనమాట. నమ్మితే అప్పుడు జాయిగా మొత్తం పూరి వస్తాడు. పూరి వస్తుంటే భగవంతుడు రథయాత్ర జరిగే సమయము భగవంతుడికి స్నానయాత్ర చేస్తారు. స్నానయాత్ర చేసినప్పుడు ఆయనకి గణపతి వేషం ధరించి ఆయన తొండం పెట్టి స్నానం చేస్తారు అనమాట. స్నానం చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే జగన్నాథుడికి తొండం ఉండదు. అరే ఇది ఇక్కడ మోసం జరుగుతుంది, ఇక్కడ భగవంతుడికి తొండం ఉంది, అక్కడ తొండం లేదు అంటే ఇతను భగవంతుడు కాదు అది ఇది అని బాధపడి నేను అనవసరంగా వచ్చాను, ఇక ఇదంతా అబద్ధం, పురాణాలు చెప్పిందంతా అబద్ధము భగవంతుడికి అని ఆయన తిరిగి భగవంతు దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటాడు అనమాట. అప్పుడు మరి భగవంతుడు వేరే ఒక రాజు పత్రిక పంపించి వాళ్ళ గణపతి భట్ట అని ఒక ఆయన వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు, లోపల తీసుకురా అని చెప్తాడు అనమాట. ఆయన పిలిచి ఏమని గణపతి భట్ట మిమ్మల్ని లోపల రండి మీకు దర్శనం ఇప్పిస్తానంటే లేదు లేదు నేను రాను, ఇక్కడ మోసం జరుగుతుంది, భగవంతుడేమో ఇక్కడ తొండంతో అక్కడ తొండం లేదు అంటే భగవంతుడు అంటే ఎక్కడ ఒకేలా ఉండాలి కదా, ఆయన లేడు అది అనుకుంటాడు అనమాట. అనుకుంటే లేదు లేదు మీరు రండి, మీకు వస్తే మీకు కంపల్సరీగా భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది, భగవద్ దర్శనం లభిస్తుంది రండి అంటాడు అనమాట. అంటే ఆ వ్యక్తి యొక్క మాట జవదాటలేక ఈ గణపతి భట్ట లోపల దర్శనం వస్తాడు.
వస్తే జగన్నాథుడు తొండంతో కూడా దర్శనమిస్తాడు అనమాట. అప్పుడు నేను ఆశ్చర్యపోతాడు, అరే జగన్నాథుడికి తొండం లేదని తొండంతో దర్శనం ఇచ్చేది ఏంటి అనుకుంటాడు అనమాట. అప్పుడు భగవంతుడు ఆయనకి అశరీరమైన రూపంలో కనపడతాడు. ఏ గణపతి బట్ట, నువ్వు ఏ రూపంలో అయితే కోరుకున్నావు ఆ రూపంలో కనిపిస్తాను. నాకు ఆ రూపం లేదు, ఆ రూపం ధరిస్తూ ఉంటాను. కానీ భక్తులు అప్పుడప్పుడు ఆ రూపాన్ని నాకు వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారు, కానీ ఆ రూపంలో ఉండను. కానీ ఆ రూపం లేదు కాబట్టి నేను కథకు వెళ్ళిపోతున్నావు నువ్వు, కానీ నేను కూడా అదే రూపంలో ఉంటాను చూడని అప్పుడు ఆ గణేశ వేషంలో కనిపిస్తాడు అన్నమాట. అప్పుడు స్వామి మీరు ఎప్పుడు కూడా ఎలా కనిపించాలి, ప్రతి స్నానయాత్రకు కూడా అందరికి ఎలా కనిపించాలని ఆయన కోరుకుంటాడు అప్పుడు గణపతి భట్ట. అప్పుడు స్వామి అలాగని ఆయన మాటిస్తున్న తర్వాత ఈయన వెంటనే శరీరం విడిచిపెట్టి వైకుంఠంలోకి వెళ్ళిపోతాడు. ఆ విధంగా భగవంతుడు మనం ఏది కోరుకుంటే ఆ విధంగానే మనకి దర్శనం ప్రసాదిస్తాడు అన్నమాట. ఈ యథామాం ప్రపద్యంతి అదే అన్నమాట. భగవంతుడు లేడు లేడు అని ఉంటారు కదా, వాళ్ళకి భగవంతుడు లేని విధంగానే ఉంటాడు అంతే. వాళ్ళు లేనంత మాత్రాన భగవంతుడు లేకుండా ఏం పోడు, వాళ్ళు కనపడ్డ అంతే. భగవంతుడు ఉన్నాడు ఉన్నాడని చూస్తున్నాడు కనపడతాడు భగవంతుడు, ఎందుకంటే ఉన్నాడు అన్నట్టు విషయంగా ఉన్నాడు కాబట్టి. భగవంతుడు ఉన్నాడు, లేడు ఉన్నవాడికి భగవంతుడు కనపడ్డా ఉన్నవాడు కనపడ. కానీ ఉన్నాడు అని నమ్మి భగవంతుడు ఎవరు సేవిస్తారో ఆ భక్తుల యొక్క స్థితిని నిజం చేయడానికి భగవంతుడు కనిపిస్తాడు అన్నమాట వాళ్ళకి. ఆయన దర్శనం ఇస్తాడు భగవంతుడు. ఆయన ఇస్తే మనం దర్శనం తీసుకోవాలి, మన దర్శనం తీసుకోలేము. భగవంతుడు తన దర్శనాన్ని మనకి ప్రసాదించాలి. ఎవరైనా మనం చూడడానికి వచ్చారు అనుకోండి, మనకి ఇష్టం ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అవునే కదా, ఇష్టం వాళ్ళ దగ్గరికి వెళ్ళం కదా, నేను చూడనప్పుడు అంటాం. అదే విధంగా భగవంతు దర్శనంకి వెళ్ళినప్పుడు భగవంతుడు కూడా మనకి దర్శనం ఇవ్వాలనుకుంటే దర్శనం వస్తుంది, దర్శనం రాదు. ఆ విధంగా భగవంతుడి యొక్క మీద ఉన్న భావన మనం ఏ రకంగా ఉంటే భగవంతుడు ఆ రకంగా మనకు కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. ఒకసారి కురుమబాయి అనే ఒక భక్తురాలు ఉంటుంది అనమాట. ఆమె ఎక్కడో మహారాష్ట్రలో ఉంటుంది. ఆమె ఒక సాధువుతో జగన్నాథ స్వామి మందిరానికి వస్తుంది. వచ్చి జగన్నాథుని చూసి ఎంతో పరవశించిపోయి కీర్తనలు ఆడుతూ ఉంటుంది. తర్వాత ఆమె అక్కడ ఒక ప్రదేశంలో బస ఏర్పాటు చేసుకుని భగవంతు కీర్తన చేసుకుంటూ భగవంతునికి నైవేద్యం చేసి పెడుతుంటుంది అన్నమాట, తినిపిస్తుంటుంది భగవంతుడికి. తినిపిస్తుంటే ఆమె స్పెషల్గా కిచిడి చేస్తుంది అన్నమాట. ఆ కిచిడి తినమంటే భగవంతుడు తింటూ ఉన్నాడు. రోజు ఆమె దగ్గరికి వస్తున్నాడు అన్నమాట భగవంతుడు. వచ్చేసి మరి దర్శించే లోపల వెళ్ళిపోవాలి ఆయన. అందుకు ఆమె పేరు కర్మాబాయి. అందుకు కొరోమా అంటాడు, తొందరగా చేయి మా అంటే మాత అన్నమాట. కొరోమా అంటాడు అంటే తొందరగా చేయి మాత, తొందరగా చేయి మాత, నేను వెళ్ళిపోవాలని ఆమెని తొందర పెడుతుంటాడు అనమాట. ఆమె కిచిడి తినడానికి ఆమె తొందరగా చేసి పెట్టేస్తుంటాడు స్వామికి. ఆయన కిచిడి తినేసి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. ఇలాగైన ఉద్దేశంతో రోజు రాజు కళ్ళలో కనపడి, ఏ రాజా, ఇక్కడ కర్మాబాయి అని ఒక భక్తురాలు ఉంది, నాకు చాలా ప్రియంగా అన్నీ వండి పెడుతుంది, కానీ ఆమె స్థితి ఏమీ బాగలేదు, చాలా ఆర్థికంగా చాలా లోటుపాట్లలో ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, కాబట్టి ఆమెకి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఆమెకు నాకు నైవేద్యాలు వండి పెట్టేలా ఏర్పాటు చేయంటాడు అనమాట. రాజు మెలికి వచ్చిన తర్వాత దాన్ని ఏం పట్టించుకోకుండా భగవంతుడు నైవేద్యం పెట్టమంటారు అనమాట. రోజు జగన్నాథ్ నైవేద్యం పెట్టేటువంటి ప్రధాన పూజారి ఆ భగవంతుని ఆ యొక్క నైవేద్యాన్ని ముందు పెట్టి చేతిలో కొన్ని నీళ్ళు తీసుకుని చూస్తే నీటిలో భగవంతుని యొక్క ప్రతిబింబం కనపడుతుంది అన్నమాట. అలా ప్రతిబింబం కనపడితే భగవంతుడికి నైవేద్యం పెడతారు. వాళ్ళైతే ఆహారంలో అపవిత్రత ఉందన్నమాట. ఇది చూస్తే అందులో భగవంతుని యొక్క ప్రతిబింబం కనపడదు. అది ఆహారంలో దోషం తీసేయండి అంటారు అన్నమాట. అలా ఎన్ని చుట్లు పెట్టినా అందులో భగవంతుని ప్రతిబింబం కనపడలేదు. అది ఏమైంది స్వామికి ఏమైంది, కోపం వచ్చిందా అంటే అందరూ మొదలుపడుతూ ఉన్నారు. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా ఏం జరిగిందో తెలుస్తలేదు, స్వామి ఆహారాన్ని స్వీకరించడం లేదు, ఆయన రావటం లేదని చెప్తారనమాట. అంటే రాజుకు అప్పుడు స్ఫురణకు వస్తుంది, అరే భగవంతుడు చాలా కళ్ళలో కనబడి చెప్పాడు, కానీ దాన్ని పట్టించుకోలేదు, దానివల్లే స్వామి ఎలా చేస్తున్న ఉద్దేశంతో ఆయన స్వయంగా ఆయనే ఆ కురమాబాయి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, తల్లి నీ యొక్క
వంట అంటే భగవంతుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు, నీకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తాము, నువ్వు వచ్చి భగవంతుడు నైవేద్యం పెట్టంటారు. పెట్టంటే తీరా పెడదాం అనుకుంటూ రాజు ఆజ్ఞ పెట్టిన తర్వాత అక్కడ పాండాస్ బ్రాహ్మణులు ఒప్పుకోరు. ఆమె నైవేద్యం పెడితే మేము ఒప్పుకోము, ఆమె వండితే మేము ఒప్పుకోమంటారు అనమాట. అంటే రాజు ఎన్నో విధాలుగా చాలా చాలా బతిమాలతో కన్విన్స్ చేస్తాడు. చివరికి వాళ్ళు నైవేద్యం పెడితే అప్పుడు భగవాన్ నైవేద్యం చేయగలుగుతాం. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు. ఆ విధంగా రాజు ఆమెని నువ్వు మందిరం దగ్గర భగవంతుడికి విధంగా నైవేద్యం చేసి పెడతారంటే నేను రావాలంటే నువ్వు భగవంతుడు పెట్టి నైవేద్యంలో ప్రపదంగా నేను చేసే కిచిడి బంగారు పళ్ళలో పెట్టి స్వామికి పెడతానంటే వస్తానని చెప్తుంటాను. నాకు రాజు అంగీకరిస్తాడు అనమాట. ఆ విధంగా రోజు స్వామికి ఆమె కిచిడి చేసి పెడుతుంది. ఇప్పటికీ కూడా ఆమె పేరు మీదుగా కొరోమా కిచిడి అని పెడుతుంటారు. ఫేమస్ ప్రసాదం అనమాట పూరిలో భగవంతుడికి. ఆ విధంగా ఆమె లేకపోయినప్పటికీ కూడా ఆమె చేసే రీతిలోనే ఇప్పుడు అందరూ కూడా బ్రాహ్మణులు చేసి ఆమె పేరు తరపున ఆమె భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడిని మనం ఏ విధంగా అయితే సేవించాలనుకుంటున్నామో, ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నామో భగవంతుడు ఆ విధంగానే ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అదే కర్మాబాయి అని ఇంకొక స్త్రీ ఉందన్నమాట. ఆమె ఒరిస్సాలో ఉండేది. ఆమెకి యవ్వనంలో పెళ్ళి అయిన తర్వాత ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. పోలేదు పిల్లవాడిని పెంచి వాడికి వివాహం చేసిన తర్వాత వాడికి పిల్లవాడు పుట్టి మళ్ళీ కుమారుడు చచ్చిపోయాడు. మళ్ళీ మనవన్ని పెంచి వాడికి వివాహం చేసిన తర్వాత మనవడు చనిపోతాడు అనమాట. ఆమె బాధపడుతూ ఉంటుంది, నాకు ఏంటి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకు ఎవరో వంశంలో ఎవరు నిలబట్టలేదు, అది ఇది బాధపడుతూ ఎంతో రోధిస్తూ ఉంటుంది. ఒక సాధువు వచ్చి నువ్వేమీ బాధపడకు, ఈ యొక్క కుమారుని కృష్ణుని కుమారుగా స్వీకరించు, నీ కుమారుని ఏమైతే చూసుకుంటావో కృష్ణుని ఆ విధంగా చూసుకో, నీకు తప్పకుండా కృష్ణుడికి అనుగ్రహం లభిస్తుందని ఆయన ఒక కృష్ణుడికి పతిమిచ్చి వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోతే ఆమె కృష్ణుని తన కుమారుగా భావిస్తుంది, చిన్న పిల్లవాడిగా భావిస్తుంది అన్నమాట. చిన్న పిల్లవాడి తల్లి ఏం చేస్తుంది, వాడు వెంటనే ఆకలిస్తుందంటే వెంటనే పాలు పడుతుంది, ఇంకా స్నానం చేసేలా ఏదో చూడకుండా పాలు ఏది పడుతుంది కదా, వాడికి ఆహారం వండి పెడతాని పెడుతుంది అన్నమాట. ఆ విధంగా ఈ కర్మాబాయి కూడా కృష్ణుడు చిన్నపిల్లవాడు ఆకలేస్తున్న ఉద్దేశంతో పొద్దున్న లేచిన వెంటనే ముఖం కొడుకోకుండా స్నానం చేయకుండా ఏం చేయకుండా ముందు భగవంతుడికి వేడివేడిగా వడ్డిస్తుంది అన్నమాట. దాన్ని స్వామి సేకరిస్తూ ఉన్నాడు. అలా స్వీకరిస్తున్న రోజు పెడుతూ స్వీకరిస్తూ ఉన్నాడు. అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత ఒక భక్తుడు ఈ కర్మబాయి ఇంటికి వస్తాడు. అయితే 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉంటాడు. అంటే కర్మబాయి పొద్దున్నే లేచి స్నానం చేయకుండా ఏం చేయకుండా ముఖం కడకుండా ఏం కనకుండా స్వామి నైవేద్యం పెడుతుంది అన్నమాట. పెడుతుంటే ఆ యొక్క బ్రాహ్మణుడు అంటాడు, అరే నువ్వు ఎలా పెడుతున్నావు ఏంటి, భగవద్ శుచిత్వంతో పెట్టాలి, ముఖం కొడుకు స్నానం చేసి శుచిత్వంతో భగవంతు నైవేద్యం వండాలి, నైవేద్యం పెట్టాలి, ఇలా పెడితే అపరాధం, ఇలా పెట్టకంటాడు అన్నమాట. అంటే ఆ బ్రాహ్మణ్ చెప్పింది కరెక్ట్గా ఉద్దేశంతో ఈమె ప్రేమభావంతో వండుతుంది, నా కుమారుడు భావంతో వండుతుంది. కానీ ఆయన చెప్తే ఈయన భక్తుడు కదా, బ్రాహ్మణుడు కదా, చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది, తప్పు పెడతానన్న ఉద్దేశంతో ఆయన పొద్దున్న లేచిన తర్వాత ముఖం కొడుకుని స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని అది చేసి పెడుతుంటే లేట్ అయిపోతుంది భగవంతుడికి. ఇప్పుడు భగవంతుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ బ్రాహ్మణుడు కల్లో కనపడి, నువ్వెందుకు ఆ మాతని డిస్టర్బ్ చేసావు, ఆమె నాకు ఆకలిస్తే భోజనం పెడుతుంది, నీ వల్ల ఆమె నాకు భోజనం లేట్ చేస్తుంది అని భగవంతుడు ఆయన కలమని చెప్తాడు అనమాట. అప్పుడు అన్నీ రియలైజేషన్ అయ్యే బ్రాహ్మణుడు వచ్చి, తల్లి లేదు, నువ్వు భగవంతుడు నీ భావంతోనే పెట్టు, నువ్వు ఏ భావంతో పెడితే భగవంతుడు ఆ భావంతోనే స్వీకరిస్తాడు అని అప్పుడు చెప్తే ఆ కర్మాబాయి ఆ విధంగా భగవంతుడికి పొద్దున్న లేచి ఆమెకి రోజు కూడా నైవేద్యాలు పెడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఏ విధంగా భగవంతుని సేవించాలనుకుంటే భగవంతుడు ఆ విధంగా మనం అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మన మనసులో ఎంత తీవ్రమైన ప్రార్థన చేస్తామో భగవంతుని తీవ్రంగా మనం అనుగ్రహిస్తూ ఉంటాడు. నేను భగవంతు దర్శించుకోవాలనే ఉద్దేశంతో నువ్వు నిరంతరము భగవంతు దర్శించుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నావు అనుకోండి, భగవంతుని దర్శనం ప్రసాదిస్తాడు. దర్శనం అంటే భగవంతుని విగ్రహం కూడా భగవంతుడే, భగవంతుడికి భగవంతుని విగ్రహం తేడా ఏమీ లేదు. ఇప్పుడు
సాక్షి గోపాలని భగవంతుడు ఉన్నాడు. ఒకరోజు ఈ యొక్క దక్షిణ భారతదేశం నుంచి మన రాజమహేంద్రవరం చుట్టుపక్కల గ్రామంలోనే విద్యానగరం పూర్వం ఉండేదట, మరి ఇప్పుడు లేదు అది. అక్కడ ఇద్దరు బ్రాహ్మణులు, ఒక బ్రాహ్మణుడు ముసలివాడు, ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. తీర్థయాత్రలు చేస్తూ ఉంటే ఆయన తీర్థయాత్రలు చేసేటప్పుడు ఒక యువకుడు బ్రాహ్మణుడు తగిలాడు. ఆయన ఈయన తీర్థయాత్రలు చేస్తున్న సేపు కూడా ఆయన సహాయం చేశాడు ఈయనకి. ఆ పిల్లవాడు ఈ వయసు పెరిగిన బ్రాహ్మణులకు సహాయం చేస్తూ ఉన్నాడు. అలా తీర్థయాత్రలు చేశారు. బృందావనంలో గోపాలుడి యొక్క గుళ్ళో కూర్చున్నారు. నందగామి దారిలో ఉంటుంది గోపాల గుడి. కూర్చున్నప్పుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, అయ్యా మీరు చాలా నాకు గొప్ప సేవ చేశారు, మీ సహకారం వల్ల నేను ఇది తీర్థయాత్రలు చేశాను, చాలా ధన్యవాదాలు. నేను మీ యొక్క సేవకి ప్రతిఫలంగా నాకు కుమార్తె ఉంది, కుమార్తె వివాహం చేస్తాను, మీరు స్వీకరించాలి. మీరు మన ఊరికి వెళ్ళిన తర్వాత మీరు మా ఇంటికి వస్తే నేను వివాహం నిర్ణయిస్తాను అంటాడు అనమాట. ఆ యొక్క యువకుడు బ్రాహ్మణుడు అంటే, లేదు నేను ఊరికి చేసాను, మీ దగ్గర ఏం కోర్చేది లేదు, నీ రుణం తీర్చుకోవాలంటే నేను ఈ విధంగా చెయ్యాలి, నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు వచ్చి నా కుమార్తె వివాహం చేసుకుంటాడు అనమాట. అన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ ఇంటికి వెళ్ళిపోతాడు, ఈ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చేస్తాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ యువకుడు ఇంటికి వస్తాడు బ్రాహ్మణుడి ఇంటికి. ఈ లోపల బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, ఇంట్లో కుటుంబం సభ్యులు చెప్తాడు అనమాట, ఇలాగ ఒక యువకుడు నాకు సహాయం చేశాడు, మన కుమార్తె వివాహం చేయాలనుకుంటున్నాను అంటే ఇంట్లో కొడుకులు భార్య అందరూ కూడా ఈయన తిడతారు, బుద్ధి ఉందా లేదా, అది ఎవరో తెలియదు, ఎలా చేస్తారో కుమార్తెని ఒప్పుకోవాలి దానికి అంటారు అన్నమాట. అందులో కుమార్తె కొడుకులు భార్య ఒకరైపోతారు. ఈయన ఒకరిని మాట చల్లనిది అన్నమాట. అది అనవసరంగా ఎవరికి మాట ఇచ్చేనే, ఇప్పుడు వస్తే ఏంటి పరిస్థితిని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల ఎవరు రానే వచ్చాడు అన్నమాట. వచ్చి అయ్యా మీరు చెప్పినట్టుగా నాకు మీ కుమార్తె వివాహం చేస్తానా చేయనంటే నేను ఎప్పుడు వెళ్ళాను అంటాడు అనమాట. అంటే ఇంట్లో మరి భార్య పిల్లలు ఒప్పుకోవట్లే. అదేంటి స్వామి మీరన్నా నేను వచ్చాను, నేను ఎందుకు వస్తానంటే నేను అనలేదు అంటాడు అన్నమాట. లేదు మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరు నా కుమార్తె ఒప్పుకోవట్లేదు, వివాహం చేయలేదన్నా నేను పట్టించుకోను, కానీ మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరు అబద్ధం ఆడకూడదు, బ్రాహ్మణుడు సత్యవంతుడు, సత్యంగా ఉండాలి, మీరు అబద్ధం ఆడుతున్నారు, చాలా బాధగా ఉంది, దీన్ని ఒప్పుకో అంటాడు అనమాట. మొత్తం ఆ రగడంతా పంచాయతీకి వస్తుంది, ఆ ఊళ్ళో పంచాయతీకి వస్తుంది అన్నమాట. పంచాయతీలో అందరూ కూడా కూర్చుంటారు, చెప్పనంటే చెప్తారు అంతా కూడా. ఈయన వివాహం చేస్తారన్నాడు అని యువకుడు అంటాడు, చేయనని ఈయన పెద్ద ఆయన అంటాడు. అప్పుడు ఊళ్ళో పెద్దలు అంటే మీ ఇద్దరు కాకుండా ఏమైనా సాక్షి ఉన్నారని అడుగుతాడు అనమాట. సాక్షి ఉన్నారంటే సాక్షి ఎవరు లేరంటారు అనమాట. అప్పుడు యువకుడు ఏమంటాడంటే ఉన్నారు సాక్షి ఉన్నారంటారు అనమాట. ఎవరంటారు, మేము గోపాల యొక్క మందిరంలో కూర్చుని మేము ఎంత మాట్లాడుకున్నాం, గోపాలే సాక్షి అంటాడు అనమాట. అందరూ నవ్వుతారు, అదే ఎవడో పిచ్చోళ్ళలా ఉన్నాడు, ఈ భగవంతు మందిరంలో కూర్చుని బాగా మాట్లాడేట భగవంతుడు సాక్ష్యం చెప్పాలంటున్నాడు, సాక్ష్యం చెప్తాడంటున్నాడు అని నవ్వి ఏళ్ళగా ఏమంటారంటే, అయితే పని చేయి, ఆ భగవంతుని ఇక్కడ రమ్మని సాక్ష్యం చెప్పని అంటారనమాట. అంటే బ్రాహ్మణుడు బాలకుడు ఓకే నేను అడుగుతాను, భగవంతుడు అడుగుతాను అంటాడు అనమాట. అంటే మళ్ళీ ఈ యువకుడు బృందావనం వెళ్తాడు, గోపాల్ దగ్గరికి వెళ్తాడు. ఏ గోపాల్, ఆ యొక్క బ్రాహ్మణుడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు, నీ సమక్షంగా నాకు మాట ఇచ్చాడు, మరి నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలి, నువ్వు సాక్ష్యం చెప్తే అందరూ నమ్ముతారు అంటాడు అనమాట. అప్పుడు స్వామి మాట్లాడతాడు అనమాట, నేను విగ్రహాన్ని కదా, నేను ఎలాగొస్తాను అంటాడు అనమాట. మరి విగ్రహం మాట్లాడితే నడిచి కూడా రావచ్చు అంటాడు అనమాట. నువ్వు మాట్లాడుతున్నావంటే నడవచ్చు అంటాడు అనమాట. అప్పుడు భగవంతుడు ఎంతో మెచ్చుకుని ఆనందించి, అయితే నేను ఒక కండిషన్, నేను వెనకాల వస్తాను, నా కాలే గజ్జల సౌండ్ వినబడుతూ ఉంటుంది, నువ్వు నన్ను తిరిగి వెనక చూడకూడదు, నువ్వు వెనక చూస్తే నేను ఎక్కడ ఆగిపోతాను చెప్తాడు అనమాట. అలాగే స్వామి అని ఈయన ముందు నడుస్తూ ఉంటాడు, వెనకాల స్వామి గజ్జల సౌండ్ పెట్టుకుంటూ వస్తుంటాడు, ఈయన ఎక్కడ వెనక తిరిగి చూడ్డు. చివరికి వీళ్ళ ఊరు వచ్చిన తర్వాత గజ్జల సౌండ్ ఆగిపోద్ది అనమాట. అదే స్వామి వెనక చూస్తాడు, వెనక చూస్తే స్వామి అన్నే సెలవుపోతాడు అనమాట. ఆ ఊళ్ళో తెలుస్తుంది, అదే ఉందామని స్వామి నడుచుకుంటూ వచ్చేసాడంట, మన సరిహద్దులో ఉన్నాడంట,
ఆ బ్రాహ్మణ ఎవరు తీసుకొచ్చాడంటే అందరూ ఊళ్ళో జనం అందరూ పొరుగు వచ్చేస్తారనమాట. వచ్చేస్తే అందరూ ఉంటారు అక్కడ. ఉన్న తర్వాత అప్పుడు ఈ బ్రాహ్మణ ఎవరు అడుగుతాడు, స్వామి దయచేసి మీరు చెప్పండి, ఈ యొక్క బ్రాహ్మణ్ నాకు సాక్ష్యం చెప్పాడు, నాకు మాట ఇచ్చలేదంటే స్వామి గృహంలో ఉండి అవును మాట ఇచ్చాడు నిజంగా చెప్తాడు అనమాట. నాడు ఊళ్ళో పెద్దలు నువ్వు సాక్షాత్ భగవత్ సాక్ష్యం చెప్పాడు కాబట్టి నువ్వు తప్పించుకోలేదు వివాహం చేయండి. ఆ బ్రాహ్మణ్ కూడా ఇటువంటి భక్తులకు ఇచ్చి చేయడం నాకు చాలా ఆనందం అని తన కుమారుని వివాహం చేస్తాడు. వాళ్ళందరూ కూడా ఆయన సాక్షి చెప్పాడు కాబట్టి ఆయన్ని సాక్షి గోపాల్ అంటారు అనమాట. భగవంతుడు వృందావనంలో ఉండే భగవంతుడు విగ్రహంలో ఉండే భగవంతుడు ఆ నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి ఇంచుమించుగా 2000 కిలోమీటర్ల పైన వస్తుంది. ఇక్కడికి మన రాజమండ్రి దగ్గరలోకి వచ్చాడు అనమాట ఆయన. అలాగే సేవించుకుంటూ ఉన్నారు భక్తులందరూ కూడా. ఈ లోపల ఒరిస్సా రాజు మన ఆంధ్ర కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన భార్య గుండీస అనే భార్య ఉంది. ఈ రాజు ఈ భార్య స్వామి యొక్క రూపం చూసి ఎంతో ఆనందించి వాళ్ళ భక్తులే వాళ్ళు ప్రార్థిస్తారు, స్వామి దయచేసి మా ఊరు వచ్చేయండి అంటారు అనమాట. అంటే స్వామి ఓకే వస్తానని చెప్పి వీళ్ళు చెప్పేసి స్వామి ఆత వెళ్ళిపోతాడు. ఇప్పుడు కుండేశ్వర స్వామి ఒరిస్సా కటక్లో ఉన్నాడు అన్నమాట. యాక్చువల్గా రాజమండ్రి దగ్గరలో ఉన్నాడు, విద్యాధరపురం వచ్చాడు ఆయన. కానీ ఆ రాజు యొక్క ప్రార్థన మీద ఆయన కటక్ వెళ్ళిపోయాడు. ఆ రాజు భార్య ఎంతో ఆనందంగా భగవంతుని సేవిస్తూ ఉన్నారు. ఒకరోజు రాణికి ఒక వజ్రాల ముక్కుపుడక లభించింది అన్నమాట. అది చూసి ఏమనుకుందంటే ఇది స్వామికి పెడితే ఎంతో బాగుంటుంది, కానీ స్వామికి ముక్కుపుడక పెట్టడానికి కన్నం లేదనుకుంటుంది అనమాట. అనుకుని పొద్దున్న లేచి ముక్కుపుడు కూడా వస్తున్నాం వృత్తులకి స్వామి ముక్కు మీద ముక్కుడు పడ్డానికి కావాల్సిన కన్నం ఏర్పడుతుంది అన్నమాట. అంటే భగవంతుడు మన హృదయంలో ఉన్నటువంటి భావనను బట్టి ఆయన మనకి ప్రతిస్పందిస్తూ ఉంటాడు. కొంతమంది భగవంతుడు ఉన్నాడు ఏంటండి అని ఎలా చెప్తారు అంటాడు. అలాగే ఉంటాడు భగవంతుడికి. ప్రభుపాదులు చెప్తారు, కొంతమంది భగవంతుడు ఉన్నాడా ఉంటే జీవించి అంటారు అనమాట. భగవంతుడు ఉన్నాడని జీవించి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు, నువ్వే భగవంతుడు గ్యారంటీ అయితే అంటాడు అనమాట. కాబట్టి భగవంతుడు తను నిరూపించాల్సిన అవసరం లేదు. నమ్మడం నమ్మకపోవడం మన ఇష్టం. అది ఆయన ఇప్పుడు భగవంతుడే, నేనే భగవంతుడిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్రభుపాదులు ఇంకోటి ఏం చెప్తారంటే, నువ్వు భగవంతుని చూడాలనుకోవడం కాదు, భగవంతుని చూడాలనుకునేలాగా ప్రవర్తించాలని చెప్తారు ప్రభుపాదులు వారు. అది ప్రవర్తిస్తే భగవంతుని చూడడానికి వస్తాడు. మరి ఆ విధంగా భగవంతుడు విగ్రహం, భగవంతుడు విగ్రహం కాదు, సాక్షాత్తు భగవంతుని యొక్క అత్యావతారం. అది అవతారం. మనం భౌతికమైన నేత్రాలతో భగవంతుని చూడలేం కాబట్టి మనం చూసే విధంగా భగవంతుడు విగ్రహ రూపంలో అవతరించి మనల్ని విగ్రహ రూపంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఉన్నతమైన ప్రేమతో భగవంతుడు సేవిస్తే భగవంతుడు ఆ విగ్రహంలోనే తన నిజ రూపాన్ని మనకి ప్రసాదిస్తాడు. అలా కాకుండా భగవంతుడు ఒక రాయిగానో ఒక చెక్కగానో ఒక మట్టిగానో చూసామనుకోండి, అలాగే కనపడతాడు నీకు. కాబట్టి ఈ విధంగా భగవంతుడి యొక్క భావాన్ని మనం శాస్త్రాల ద్వారా భక్తుల ద్వారా ఆలకించి ఆ విధంగా మనం భగవంతుని సేవిస్తే భగవంతుడు మనకి తప్పకుండా మనం అనుగ్రహించి మన యొక్క ఇష్టాభివృద్ధిని ప్రసాదిస్తాడన్నమాట. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, ఉంటే దగ్గర రమ్మనండి, నాకు జీవించమనండి, నాకు దర్శనమనంటే భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు రాడు కూడా. అవజానంతిమం మూఢ మానుషంతో మాసితం పరంభావ మజనంతమ భూతమహేశ్వరం. నేను సకల సృష్టికి భూతమహేశ్వరుడైన భగవంతుని మానవ రూపంలో అవతరిస్తే ఎంతో మంది మూఢులను అవమానిస్తూ ఉంటారు. భగవంతుడు అవతరించినప్పుడు కూడా ఎంతో మంది మూఢులను అవమానించారు. నువ్వు భగవంతుడు ఏంటి? ధర్మరాజు ఈ యొక్క యజ్ఞం చేశాడు, అశ్వమేధ యజ్ఞం చేశాడు. చేసిన తర్వాత యజ్ఞం అయిన తర్వాత అందులో ఒక ప్రధాన పురుషుడికి ఆయనకి యజ్ఞ భాగాన్ని ఇవ్వాలి. అందులో ఆ సభలో ఎవరైతే గొప్ప వాళ్ళో వాళ్ళకి ఇవ్వాలన్నమాట.
అందులో ఎవరు గొప్పవాళ్ళు కృష్ణుడు కూడా ఉన్నాడు. దాని భీష్మాచార్యులు కృష్ణుడే పరమ పురుషుడు, ఆయన మించిన గొప్పవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయనకే ప్రథమ తాంబూలం ఇవ్వాలంటారు అనమాట. అందరూ కూడా అవును 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 అంటారు అనమాట. కానీ శిశుపాలుడు కుదరదు అంటాడు అనమాట. కృష్ణుడు భగవంతుడు ఏంటి, అటు గోవులు వేసుకుంటే గోపాలుడు, అసలు రాజే కాదు, అతను బలవంతుడు, ఇది వెన్న దొంగ, ఈ స్త్రీల యొక్క శీలం దొంగ, ఆ దొంగ ఈ దొంగ అనేక రకాలుగా భగవంతుడు నిందిస్తూ ఉంటాడు. చివరికి 100 తప్పులు అయిన తర్వాత భగవంతుడు ఆయన తల్లికి మాట ఇస్తాడు. కృష్ణుని ఎప్పుడు కూడా శిశుపాలుడు నిరంతరం కూడా దూషిస్తూ ఉంటాడు. దూషిస్తున్నప్పుడు తల్లికి చాలా బాధ కలుగుతుంది. కృష్ణుని దూషిస్తే వీడికి ఎప్పుడు మరణం తప్పదని తల్లి కృష్ణుని ప్రార్థిస్తుంది. కృష్ణుడు మాట ఇస్తాడు. శిశుపాలుడు కూడా ఆయనకి 9 వరుస అవుతాడు, 16 వరుస అవుతాడు అనమాట. వాడు మాట ఇచ్చి నీ కుమారుడికి 100 తప్పుల వరకు నేను కాస్తాను, 100 తప్పులు దాడితే వాడిని శిక్షిస్తా అని చెప్తాను అనమాట. అందుకు భగవంతుడు చాలా ఎన్ని ఎప్పుడు శిక్షించడు. చివరికి భగవంతుడు ఆయన్ని సుదర్శన చక్రంతో శిరస్సు ఖండిస్తాడు అనమాట. ఆ విధంగా ఎంతో మంది దంతావత్తుడు వీళ్ళందరూ కూడా భగవంతుడిని అంగీకరించరు. పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, బాణాసురుడు వీళ్ళందరూ భగవంతుడు అంగీకరించరు. వాళ్ళు అంగీకరించిన మాత్రం భగవంతుడు తన స్థితిని ఏం కోల్పోడు. దానివల్ల నష్టం మనకే. ఆ విధంగా భగవంతుడు ఒకవేళ మనిషి రూపంలో మన ముందు తిరిగినప్పటికి కూడా మనం ఏం చేస్తామంటే ఆయన్ని అనేక రకాలుగా అవమానిస్తూ ఉంటాం. కానీ ఎంతోమంది ఆయన్ని భగవంతుడు అవతరించినప్పుడు, అక్కడ శ్రీకృష్ణ అవతరించినప్పుడు ఎంతో మంది మహాత్ములు, విదురుడు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, ఇంకా ఎంతో మంది భక్తులు, ఎంతో మంది రాజులు ఆయన్ని దేవాదేవుడు సేవిస్తూ ఉన్నారు. అలా సేవించిన వారికి భగవంతుడు ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. భీష్మాచార్యులు ఇంకా ఆయన శరీరం విడిచిపెట్టే సమయం వచ్చింది, ఆయనకి ఇచ్చామరణం ఉంది. అంటే ఇచ్చామరణం అంటే ఎప్పుడు కదా చనిపోవచ్చు అంతే, అప్పటి వరకు బతికే ఉంటాడు. నాకు మరణం వద్దనుకుంటే ఆయన ఇంకా చనిపోడు ఆయన. అది ఇచ్చామరణం అంటే తండ్రి వరం ఇచ్చాడు ఆయనకి. ఇచ్చామరణం ఉన్నప్పటికి కూడా ఆయన శరీరం అంతా కూడా బాణాలతో తూట్లు పడిపోయింది కాబట్టి ఆయనకి భౌతిక జగత్తు పట్ల, భౌతిక జీవితం పట్ల వెనక్కి వచ్చి శరీరం నిలిచిపెట్టడానికి ఆయన నిశ్చయించుకుంటాడు అనమాట. అప్పుడు భగవంతుడు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా వస్తారు. ఇది భాగవతంలో ఉంటుంది అనమాట. కొన్ని వేల మంది ఋషులు వస్తారు ఇక్కడికి. పరశురాముడు, వ్యాస భగవానుడు, వశిష్ఠుల వారు, నారద మహాముని, ఇంకా ఎంతో మంది బాధారాయణులు, చాలా మంది వస్తారు ఋషులు. వచ్చి భీష్మాచార్యుల చుట్టూరు మూగుతారు అన్నమాట. ఆ విధంగా అటువంటి మహాత్ముల యొక్క సాంగత్యంలో సాక్షాత్తు భగవంతుడు అక్కడ ఉంటాడు. ఉండి భగవంతుని ఏం ప్రార్థిస్తాడంటే భీష్మాచార్యుల వారు, ఏ కృష్ణ, నా మనసు, నా యొక్క అన్ని సకల భావాలన్నీ కూడా నీ పాదపద్మాల పట్లే ఉండాలి, నాకు ఎటువంటి వేరే భావన ఏమి ఉండకూడదు, నీ రూపాన్ని చూస్తూనే నేను శరీరాన్ని విడిచిపెట్టాలి అని భగవంతుని ప్రార్థిస్తే, భగవంతు సిరిమందాసంతో ఆయన దర్శనం ఇస్తున్నప్పుడు ఆ దర్శనం చేసుకుంటూ అంతమంది మహాత్ముల సాంగత్యంలో భీష్మాచార్యులు శరీరం విడిచిపెడతారు. భీష్మాచార్యులు ఒక మహాజనుడు. ఆయన మనకి 12 మంది మహాజనులు ఉన్నారు. అందులో బ్రహ్మ, శివుడు, నారదుడు, సనత్ కుమారుడు, భీష్ముడు, బలిచక్రవర్తి, స్వయంభూ మనువు, కపిల భగవానుడు, సుఖదేవ మహర్షి, జనక మహారాజు, 12 మంది మహాజనులు. ఈ మహాజనులు అంటే వీళ్ళ 12 మందికి భగవంతుడి గురించి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు మహాజనులు. వాళ్ళు ఏం చెప్పినా పరమ ప్రామాణికం. అందులో భీష్మాచార్యుడు స్వయంగా భగవంతుని యొక్క రూపాన్ని చూస్తూ ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయనే విష్ణు సహస్రనామాల్ని ఉచ్చరించాడు. విష్ణు సహస్రనామం మనం చదువుతూ ఉంటారు చాలా మంది. అది భీష్మాచార్యుల వారు ఉచ్చరించారు. అది మొట్టమొదటి విష్ణు సహస్రనామం అంటే భగవంతుని 1000 నామాల్లో భగవంతుని పొగిడాడు ఆయన 1000 రకాలుగా. మరి వీళ్ళందరూ కూడా మనకన్నా తెలివి తక్కువ వాళ్ళ. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, వ్యాసదేవుడు, బ్రహ్మ, శివుడు, నారదుడు, సనత్ కుమారుడు, కపిల భగవానుడు,
అదేవిధంగా జనక మహారాజు, సుఖదేవ గోస్వామి, వీళ్ళందరూ మహాజనులు. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే దేవాదేవుడు, ఆయన మించుడు ఎవరు అని చెప్తున్నారు. మరి అటువంటి మహాత్ముల యొక్క వాణిని అక్కడ మాడేసి ఎందుకు పనికిరాని వాడిని మనం వాణి ఎందుకు కనిపిస్తున్నాం? కారణం ఏంటంటే మనకి జ్ఞానం లేక, సరైనటువంటి శ్రవణం లేక. భగవంతుని గురించి ఎప్పుడైతే మనము సరైనటువంటి భక్తుల నుంచి వింటామో అప్పుడు భగవంతుని యొక్క రూపం మనకు వ్యక్తం అవుతుంది. కాదు మనకి వ్యక్తం కాదు. ఉదాహరణ స్కూల్లో టీచర్ బాగా పాఠాలు చెప్పాడు అనుకోండి, స్టూడెంట్స్ బాగా అర్థం అవుతుంది. అసలు వాడికి పాఠమే రాదనుకోండి, వాడు ఏం చెప్తాడు? స్టూడెంట్కి అర్థం కాదు. అదేవిధంగా ఉత్తమ భక్తుడు మాత్రమే భగవంతునికి ఉత్తమ గుణాలను కీర్తిస్తూ ఉంటాడు. ఆ ఉత్తమ భక్తుడి ద్వారా మనం తెలుసుకున్నప్పుడే, శ్రవణం చేసినప్పుడే మనకి భగవంతుని పట్ల అవగాహన వస్తుంది. ఏదో డబ్బులు తీసుకునో, లేకపోతే ఏదో ప్రచారం గురించో, ఏదో భగవంతుని ఏదో 4 మాటలు చెప్పేసి ఈరోజు నేను కృష్ణుని చెప్తాను, రేపు రాముని చెప్తాను, రేపు వినాయకుడి గురించి చెప్తాను, దుర్గాదేవి గురించి చెప్తాను, తర్వాత ఇలా అనేక రకాల మారిపోతుంటాయి అన్నమాట. కానీ కృష్ణ భక్తులు ఎప్పుడు కృష్ణుడు నారాయణ గురించి తప్పించి వేరే గురించి ఎవరి గురించి మాట్లాడు. ఆయన ద్వేషమేం కాదు, అది వాళ్ళ నారాయణ పరాయణ అంటారు అనమాట. అటువంటి వాళ్ళు చెప్పినప్పుడే మనకి భగవంతుని యొక్క స్వరూపం గురించి అర్థం అవుతుంది, అది అర్థం కాదు. ఆ విధంగా భగవంతుని యొక్క రూపాన్ని మనం ఏ రూపంలో అయితే మనం అవగాహన చేసుకుంటామో ఆ రూపంలోనే భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు. భగవంతుడు చేస్తున్నాడు, ఎవరైతే దేవీ దేవతను పూజిస్తారో వాళ్ళను కూడా నేను పరోక్షంగా నేనే అని అనుగ్రహిస్తాను భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇందులో ఏం చెప్తారంటే, ఎటువంటి వ్యక్తి అయినా సరే భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా అతను జీవించలేడు. అడికి ఏం కావాల్సిన సరే డైరెక్ట్ గా సరే ఇండైరెక్ట్ గా సరే భగవంతుని మీద ఆధారపడి జీవించాలి. మన అందరం కూడా చిల ప్రభుత్వం చెప్తున్నాం, అందరం కూడా భగవంతుని మీద ఆధారపడి జీవిస్తున్నాం. కానీ తెలుసుకోవాలి మనం. ఉదాహరణకు భగవంతుడు కరుణతో వర్షం కురిపిస్తూ ఉన్నాడు. వర్షం కురవడం వల్ల పంట పండుతుంది, పంట వల్ల ఒక ఆహారం లభిస్తుంది. తిన్న ఆహారం భగవంతుడు లోపల జఠరాగ రూపం నుండి జీర్ణం చేస్తూ ఉన్నాడు. ఏమి భగవంతు చేయలేదు అనుకోండి, నువ్వు ఎలా జీవిస్తావు? వర్షం కురలేదు, ఆహారం లేదు, ఇప్పుడు ఆహారం తిన్నావు, అది అరగలేదు, ఏం చేస్తావు నువ్వు? అంటే భగవంతునికి ప్రమేయం లేకుండా 1 సెకండ్ కూడా మనం జీవించలేం. పంచభూతాలు భూమి, ఆకాశము, వాయువు, అగ్ని ఇవన్నీ కూడా భగవంతుని సృష్టే. మనం భూమి నిలబడకుండా ఉండగలుగుతామా? వాయువు పీల్చకుండా ఉండగలుగుతామా? అంటే భగవంతుని సృష్టిలో ఏది ఉపయోగించుకుని మనం ఉండలేము. ఆయన సృష్టించిన వస్తువులు కావాలి, కానీ మనకి ఆయన అవసరం లేదు. ఈ విధంగా మనకి భగవంతుని పట్ల సరైన అవగాహన లేక ఎవరో గొప్ప ప్రవచనం చెప్పేసి అబద్ధాన్ని నిజం చేసేస్తే అదే నిజం అనుకుని మనము ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. భగవంతుని కాకుండా వేరే 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 విధంగా మనం సేవిస్తూ ఉంటాం. చివరికి మనం ఏంటంటే ఒక వాదనకు వస్తాం, ఎవరైనా ఒకటేలేండి అంటాం అన్నమాట. చాలా మంది అంటుంటారు కదా, ఏ భగవంతుని పూజించినా ఒకటేనండి అంటారు. ఏ భగవంతుని పూజించినా ఒకటే అయితే ఇన్ని రకాల శాస్త్రాలు ఎందుకు, ఇంత ఆచార్యులు ఎందుకు, భగవంతు ఇన్ని రూపాలు ఎందుకు అని ఆయన భగవంతుడు చెప్తారు కదా. ఏ రూపంలో సేవించినా నన్నే పొద్దున చెప్తారు కదా. కానీ భగవంతుడు అలా చెప్పడం లేదు. యాంతి దేవత దేవాన్ పితృయాంతి పితృవతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యజనో పిమాం. నువ్వు దేవి దేవతను పూజిస్తే దేవి దేవతలను లోకం వెళ్తావు, పితృదేవతను పూజిస్తే పితృదేవతలను లోకం వెళ్తావు, భూత ప్రేతాన్ని పూజిస్తే భూత ప్రేతలను లోకం వెళ్తావు, నన్ను పూజిస్తే నా లోకం వస్తావు అని చెప్తున్నాడు స్పష్టంగా. కానీ భగవంతుడు నువ్వు ఎవరిని పూజించినా అన్ని చెల్లు అని చెప్పలేదు కదా. డిఫరెంట్ ఉండటం లేనట్ట, అక్కడ తేడా ఉంది. భగవంతుడు స్వయంగా భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు. కానీ ఈ జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారంటే, అది ఎవరిని సేవించిన ఒకటే అండి, అంతా మనం కల్పించుకున్నా అంటుంటారు అనమాట. అది నువ్వు కల్పించుకున్నావేమో, ఎవరు కల్పించుకోలేదు. అది మనం ఏ ఆహారం తిన్నా ఒకటే అన్నప్పుడు
మన ఆహారం ఎందుకు మారుస్తున్నాం? ఈ రోజు కూర, రేపు ఇంకో కూర, ఎల్లుండి ఇంకో కూర ఎందుకు మార్చుకుంటున్నాం? రోజు ఒకటే కూర తినొచ్చు కదా, ఏదైనా ఒకటే అన్నప్పుడు అలా ఒప్పుకుంటాం మనం? బీరకాయ కూర, వంకాయ కూర ఒకటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. బీరకాయ వేరు, ఆనపకాయ వేరు. మీ అబ్బాయికో మీ అమ్మాయిలకో పిల్లలకి మీరు రోజు ఏదో అనుకుని ఒకటే కూర వండి పెడతారు అనమాట. ఒరే ఇది ఆనపకాయరా, ఇది కూడా వంకాయే, ఇది కూడా అరటికాయే, అన్ని కూర ఏదైనా ఒకటే. కూరగాయ అంటే ఏదైనా కూరగాయ కదా, అన్ని ఒకటే పెట్టారు అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఆఫ్టర్ కూరగాయకి మనం ఒప్పుకోలేంది అందరి భగవంతుడు ఒకటి ఎలా ఒప్పుకుంటారు? శాస్త్రం ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోరు. ఒకటి కాదు. ఆ విధంగా మనకి భగవంతుని యొక్క జ్ఞానం లేక మనము మన మనసును మనం సంతృప్తిపరచుకోవడానికి అనేక రకాలుగా ఏం చేస్తామంటే ఇటువంటి కల్పిత భావాన్ని, కల్పిత సిద్ధాంతాన్ని కల్పించుకుని మనం మోసం చేసుకుంటూ ఉన్నాము. నిజంగా భగవంతుని తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు మనము ఆ భగవద్భక్తుల యొక్క ఆశ్రయాన్ని లేకపోతే భాగవతం యొక్క ఆశ్రయాన్ని పొందితే అప్పుడు మనకు భగవంతుని గురించి మనకు వివరం తెలుస్తుంది. భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఆయన ఉండే లోకం ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆయనకి ఉన్న సంబంధం ఎన్ని తెలుస్తాయి. అదే మనకి ఏదైనా కావాల్సిన ఉందనుకోండి అన్నీ తెలుసుకుంటాం. ఇంకేదో వస్తువు కావాలి, మనకు ఉద్యోగం కావాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాం, నీకు పలానా వరకు వస్తే చేస్తావు ఏమన్నా అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ వరకు తెలుసుకుని దాని ట్రైనింగ్ అయ్యి దగ్గరికి వెళ్తాం అనమాట. బాగుందని వస్తే మాత్రం ఎట్లా చెప్తాం అనమాట. తెలుసుకోమేమని విధానం మేరకు తెలుసుకోకుండా ఎవడో తెలియదు ఏదో చెప్తాడు, దానికి మనం తెలియదు కొద్దిగా యాడ్ చేసి మనం కొద్దిగా చెప్తాం అనమాట. ఈ విధంగా ఏదో మాయలో జీవిస్తూ ఉంటాం. కానీ ఏమన్నా అనుకో నేనే భక్తునేను అంటుంటాను అనమాట. భక్త అంటే భగవంతుని పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడే భక్తులు అవుతాము. విశ్వాసం అంటే భగవంతుణ్ణి ఏమైనప్పటికీ కూడా నువ్వే నా ప్రాణనాథుడు అని ఎవరైతే భగవంతుతో ఉంటారో వాళ్ళు నిజమైన భక్తులు. పరిస్థితులు బట్టి మారిపోయే నిజమైన భక్తులు కాదు. భగవత్ రూపాన్ని విస్మరించేవాడు, భగవత్ వేరే రూపంగా పూజించేవాడు కూడా భక్తుడు కాదు. పద్మపురాణం ఏమనిస్తుంది? బ్రహ్మ, శివుడు మొదలు దేవతలు విష్ణుతో సమానం కానీ సుసనం కానీ భావించడము అపరాధము అంటుంది. అది ఎవరి? పద్మపురాణం చెప్తుంది, అది ఎవరు చెప్పింది కాదు. మన పురాణాలు, భగవద్గీత, భాగవతము, వేదాలు, ఇవన్నీ కూడా మనకి పరమ ప్రామాణికం. చిల ప్రభు ఉదాహరణ చెప్తారనమాట. మనం ఏదో నేరం చేసాం, కోర్టులోకి వెళ్ళామన్నమాట. కోర్టులోకి వెళ్ళి మనకు అనుకూలంగా వాదించుకుంటున్నాం అనమాట. నువ్వు ఎందుకు మర్డర్ చేసావంటే వాళ్ళని చంపడానికి వచ్చాడు కాబట్టి నన్ను రక్షణ తప్పే ఉందని చంపేశాను అంటున్నాం అనమాట. నీ దృష్టిలో తప్పే, కరెక్ట్ అయ్యవచ్చు, కానీ నా దృష్టిలో కరెక్ట్ కాదు అది. అప్పుడు జడ్జి ఏమిటంటే పలానా సెక్షన్ ప్రకారం చేయడం తప్పు, ఇది ఉరిశిక్ష అయింది అంటాడు అనమాట. కాబట్టి మన వాదన కరెక్ట్ కాదు, అక్కడ లా ప్రకారం వాదిస్తేనే, రాజ్యాంగం ప్రకారం వాదిస్తేనే కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మన సొంత అభిప్రాయంతో ఏదేదో మాట్లాడటం కాదు. వేదాలను కానీ భాగవతాన్ని కానీ పురాణాలు కానీ భగవద్గీతను కానీ ప్రామాణికంగా తీసుకుని మనం మాట్లాడాలి. అప్పుడు అది ప్రామాణ శబ్దం, అప్పుడు అంగీకరించవచ్చు. ఏమీ తెలియదు ఎవరికి, తెలియకుండా మనకి ఇష్టం వచ్చినట్టు అనేక రకాల వాదిస్తూ మనము భగవంతుడు అనేక రకాలు సేవిస్తున్నాం. భగవంతుడు కూడా అదే విధంగా మనం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యతమాం ప్రపద్యంతే అది అన్నమాట. భగవంతుడు నువ్వు ప్రేమపూర్వకంగా అంగీకరించి వేరు చేస్తున్నావు, భగవంతుడిగా అంగీకరిస్తాడు. నువ్వు కసిపిసిగా ఏదేదో ఊహించుకున్నావు, నీకు ఆర్థికంగానే ఉంటాడు భగవంతుడు. నీ కోరిక అదే. కాబట్టి మనం నిజమైనటువంటి భగవంతుని తెలుసుకోవాలంటే నిజమైనటువంటి సోర్స్కి వెళ్ళాలి. మనకి ఎక్కడైతే భగవంతుని యొక్క తత్వం నిజంగా లభిస్తుందో, ఎక్కడికి వెళ్తే మన భగవంతుని యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుంటామో ఆ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలన్నమాట. ఎవరి దగ్గరికి వెళ్తే ఆ దగ్గరికి వెళ్తే భగవంతుని యొక్క స్వరూపం మనకు తెలియదు. మరి నీ భగవంతు స్వరూపం తెలియదు, నువ్వు భగవంతుని ఏం చేస్తావు? నీకు భగవంతుడు ఏ విశ్వాసం ఉంటుంది? ఏమి ఉండవు. అందుకే నువ్వు దుఃఖంతో ఉంటావు. అదే భగవంతుని తెలుసుకుని సేవించావు అనుకోండి, నీకు దుఃఖం అనే ప్రసక్తే లేదు. కాబట్టి భగవంతుని తెలుసుకోవాలి. తెలుసుకుంటే
భగవంతుని చూడాలని కోరిక పుడుతుంది. చూడాలంటే ఏం చేయాలో మనం ఆ విధంగా చేస్తాం కాబట్టి భగవంతుని చూసే అవకాశం లభిస్తుంది. కొంతమంది గోపిక స్త్రీలు పాలు పెరుగు అమ్ముకుంటూ ఒక అగ్రహారంలో బ్రాహ్మణ స్త్రీలు అందరూ ఉంటారన్నమాట. వాళ్ళు కృష్ణు గురించి ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు. కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు అది, కృష్ణుడు ఇది నిరంతరం గోపిక స్త్రీలు ఆ బ్రాహ్మణ స్త్రీలు చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వింటూ ఉన్నారు. వింటూ ఉంటే వాళ్ళకి మనసులో కోరిక ఏర్పడింది. ఆ కృష్ణుడు ఎంత మనోహరంగా ఉన్నాడు, కృష్ణుడు మనం కమ్మగా చూడాలి, కృష్ణుడు చూడదు జన్మ వేస్ట్, మన జన్మే వ్యర్థం, కృష్ణుడు చూడాలి, కృష్ణుని ఎలా చూస్తాం, మన కృష్ణుడు మనకు దర్శనం ఇవ్వడు కదా, కృష్ణుడు మనం వెళ్ళలేం కదా అని బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉంటే భగవంతుడు ఆ దగ్గరలోనే ఒక అడవిలోకి గోవులు కాసుకుంటూ వచ్చాడు అనమాట. అంటే రావాలని వచ్చాడు ఎంత ఆయన వచ్చి, భగవంతుడు ఆకలి ఏమీ లేదు, ఆయన భగవంతుడు ఆకలి ఏంటి, ఆయన ఆత్మారాముడు, ఆయనకి ఆకలి ఏమి ఉండదు. అప్పుడు ఆయన అలా యొక్క స్నేహితుని పిలిచి, స్నేహితులారా ఈ దగ్గరలో ఒక బ్రాహ్మణ గుడి ఉంది, అగ్రహారం ఉంది, మీరు అక్కడికి వెళ్ళి కృష్ణుడికి ఆకలి వేస్తుంది, బలరాముడు అక్కడ ఉన్నారు, కృష్ణుడు బలరాముడు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆకలి వేస్తుంది, కొద్దిగా ఆహారం అని తీసుకుని అంటారు అనమాట. ఇప్పుడు ఈ అగ్రహారంలో ఈ బ్రాహ్మణులందరూ ఒక మహాయజ్ఞం చేయడానికి పెద్ద యజ్ఞకులను ఏర్పాటు చేశారు. యజ్ఞంలో అర్పించడానికి మంచి మంచి నైవేద్యాలు ఏర్పాటు చేశారు అనమాట. ఈ గోపాలు వచ్చి, అయ్యా కృష్ణుడు మా స్నేహితుడు ఇలాగ అక్కడ గోవులు వాసుకుంటూ వచ్చాడు, కృష్ణుడు చాలా ఆకలిగా ఉందంట, కొద్దిగా ఆహారం ఇవ్వమని అంటారు అనమాట. అంటే వాళ్ళు ఏమంటారంటే, లేదు లేదు యజ్ఞంలో అర్పించాలి, మీకు అది ఇచ్చేస్తాం, ఎంగిలైపోద్ది, అటు మేము పోండి అంటారు అనమాట. కృష్ణ వాళ్ళేమి మనకి ఇచ్చలేదు, ఇవ్వట్లేదు, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి యజ్ఞంలో పెట్టుకుని ఏమని అంటున్నారు అంటారు అనమాట. కృష్ణుడు వీళ్ళని కాదు, మీరు వెళ్ళి వాళ్ళ బ్రాహ్మణ పత్రులు అడగని అంటాడు అనమాట. మళ్ళీ కృష్ణుడి స్నేహితులు వచ్చి బ్రాహ్మణ పత్రుల దగ్గర వస్తారు. తల్లులారా కృష్ణుడు దగ్గరలోనే ఇక్కడ ఉన్నాడు, ఆయనకి చాలా ఆకలిగా ఉందంట, ఆయనకి మంచి ఆహారం ఇస్తే తీసుకెళ్తాడు అనమాట. ఇది కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడు ఆకలితో ఉన్నాడా అని టకటక అక్కడ ఆహారాలన్నీ మూటలు కట్టేసి పట్టుకెళ్ళి అంటారు అనమాట. పట్టుకెళ్తే మేము తెస్తాం, కృష్ణుడు మేము తినిపిస్తాము అని స్త్రీలు కూడా బయలుదేరుతారు. అంటే భర్తలు వస్తారు అనమాట. ఎక్కడికి వెళ్తారంటారు అన్నమాట, మీరు కృష్ణుడిలోకి వెళ్తాం అంటారు అన్నమాట. వెళ్ళినా వీళ్ళలేదు, యజ్ఞం జరుగుతుంది, మీరు కృష్ణుడిలో ఎందుకు వెళ్తారు, మీరు వెళ్తే యజ్ఞం ఆగిపోద్ది, మీరు లేకుండా యజ్ఞం చేయడానికి ఉండదు, వెళ్ళొద్దు, కుదరదు అంటారు అనమాట. ఏమైనప్పుడు మేము కృష్ణుని చూడడానికి వెళ్తాము, మాకు ఇంకా వేరే ఆలోచన లేదంటారు అనమాట. మనం వెళ్తే మేము వదిలేస్తాము, ఈ ఊరు గడప తొక్కని అంటారు అనమాట. మీరు ఏం చేసినా పర్వాలేదు, మేము కృష్ణుని దర్శించే అవకాశం వచ్చింది, దీన్ని మిస్ చేసుకోము అనేసి భర్తను ఎదిరించి వెళ్ళిపోయారు. ఒక బ్రాహ్మణుడు తన భార్యను గట్టిగా పట్టేసుకున్నాడు వెళ్ళకుండా. ఆమె కృష్ణుని బట్టి విరవంతో శరీరం నిష్పేషన్ చనిపోయింది. ఆమె నేను కృష్ణుని చూడలేకపోతే చనిపోయింది అన్నమాట. అంటే కృష్ణుడి గురించి వినడం వల్ల వాళ్ళకి అంత ప్రేమ ఏర్పడింది భగవంతుని పట్ల. చివరికి బ్రాహ్మణ పత్రులందరూ కూడా కృష్ణుని చూడాలి, కృష్ణుని చూస్తున్నాం అని వెళ్తాము, ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము, ఇప్పుడు భగవంతుడు మనకు దర్శనం ఇచ్చారనే ఉద్దేశంతో ఆనందంతో కృష్ణుని చూడడానికి వెళ్తూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఒక రాయి మీద కూర్చుని మొదలుపోతూ ఉన్నాడు, చుట్టూరు గోపాలుడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు. ఇలా కృష్ణుని చూసి ఎంతో తన్మయతం గురయ్యారు. కృష్ణుని చూసి సిరిమంద ఆసనం చేశాడు, రెండు తల్లులారని ఆహ్వానించాడు. కృష్ణుని రూపాన్ని చూసి ఎంతో ఆనందించి, ఎంతో ఇంకా మా జన్మ ధన్యమైందని ఎంతో ఆనందంగా ఉన్నారన్నమాట. కృష్ణ చూస్తూ ఉండి కృష్ణునికి ఆహారాన్ని వడ్డించారు. కృష్ణుడు భోజనం చేశాడు. చేసిన తర్వాత చాలా సమయం అయిన తర్వాత ఏ తల్లిదారు మీరు ఇంటికి వెళ్ళండి అంటాడు అనమాట. లేదు కృష్ణ, మేము ఇంటికి వెళ్ళాము, అది మా భర్తలు మమ్మల్ని నిర్ణయించారు, మేము నీ దర్శనంకి వస్తే మమ్మల్ని ఇంటికి రాని అన్నారు, కాబట్టి మాకు ఇల్లు గట్ట ఏమీ లేదు, నువ్వు నీతోనే ఉంటా, నీ పదపద్మలు ఆశ్రయించిపోతా ఉంటారు అన్నమాట. కృష్ణుడు లేదు లేదు అటువంటిది ఏం జరగదు, మీరు వెళ్ళండి, తప్పకుండా మీకు శుభం జరుగుతుంది, మీకు మీ భర్తలో ఆర్తంతో స్వాగతం ఇస్తారంటాడు అన్నమాట భగవంతుడు. అంటే ఎదుటి వ్యక్తి ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే ఆలకిస్తాం. వాళ్ళు కృష్ణుడి పట్ల అనురాగం ప్రేమ ఉంది కాబట్టి కృష్ణుడు చెప్పాడు మనకేం ప్రాబ్లం ఉద్దేశంతో రిటర్న్ అయిపోతారు. రిటర్న్ అయిపోతే లోపల ఈ బ్రాహ్మణులు ఎవరైతే పొమ్మన్న బ్రాహ్మణులు ఉన్నారో అందరూ కూడా ఆకులు దండలు పెట్టుకుని ఆ ఊరు సరిగ్గా ఎదురు చూస్తుంటారు, వీళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని. అప్పుడు ఇలా వచ్చిన తర్వాత వీళ్ళకి దండలు వేసి ఆర్డర్ ఇచ్చి, మీరు ఎంతో అదృష్టవంతులు, మీరు కృష్ణుని దర్శించుకున్నారు, మేము ఎన్ని వేదాలు చదివాము, ఎన్ని యజ్ఞాలు చేసినప్పుడు కూడా కృష్ణుని దర్శనం మనసు మాకు రాలేదు, కృష్ణుడు మాకు దర్శనం ఇవ్వలేదు, ఎందుకంటే మేము కృష్ణుని సేవించలేదు, ఈ యొక్క కర్మకాండలో యజ్ఞాలని యాగాలని
అవి కూర్చున్నాను తప్పించి కృష్ణుని పట్ల అనురాగం పెంచుకోలేదు. మీరు వేదాలు చదవలేదు, ఏ జ్ఞానం లేకపోయినప్పుడు కూడా కృష్ణుని పట్ల ప్రేమ పెంచుకున్నారు. కృష్ణుడు దర్శనం ఇచ్చాడు, మీరు మాకన్నా ఎంతో గొప్ప వాళ్ళని ఆ బ్రాహ్మణ పత్నితో అంటారన్నమాట. అని అప్పుడు వాళ్ళని సహజ ఆహ్వానించి వాళ్ళ ఆలయంలో కూర్చుని అప్పుడు యజ్ఞం పూర్తి చేస్తారన్నమాట. ఈ విధంగా భగవంతుణ్ణి మనం ఏ విధంగా అయితే ప్రార్థిస్తామో, ఏ విధంగా అయితే కోరుకుంటామో ఆ విధంగానే మనకి భగవంతుడు దర్శనమిస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా భగవంతుని పట్ల అనురాగంతో భగవంతుని కోరుకుంటే భగవంతుడు ఆ రూపంలోనే మనకి వ్యక్తం అవుతాడు అన్నమాట. భగవంతుడు లేడనేవాడు, సత్యనారాయణ చెప్తారంటే భగవంతుడు లేడు అనేవాడు ముఖం చూస్తే మన అంటే గంగలో దూకి స్నానం చేయాలట పాపం పోవాలంటే. అన్నీ ఉన్నాయి ఆయనకి, అన్నీ ఉన్నాయన్నారు కానీ భగవంతుడు లేడన్నారు అనమాట. ఎన్ని ఎలా వచ్చింది? మరి సృష్టి ఎవరు సృష్టించారు? వాళ్ళ తాత ముత్తాతను సృష్టించారా? అది ఈ విధంగా ఒకసారి న్యూట్రాన్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. సేవ చదువుకున్నా తెలిసి ఉంటుంది. న్యూట్రాన్ అంటే చాలా గొప్ప సైంటిస్ట్, కానీ ఆయన భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తి. ఈ సృష్టి అంతా భగవంతుడు సృష్టిస్తున్నాడు అంటాడు. అంటే వేరే దేశస్తుడు, మన దేశస్తుడు కాదు. ఆయన స్నేహితుడు నాస్తికుడు ఉన్నాడు అనమాట. భగవంతుడు ఎవరు లేరు, ఇదంతా డ్యాస్ అంతా కల్పితం, భగవంతుడు లేడు అది ఇదంటే. మరి న్యూట్రాన్ సృష్టి అంతా సృష్టి అంతా దాని అదే ఏర్పడిపోయింది, సృష్టిగా ఎవరు లేడు అంటాడు అనమాట. అని ఏం చెప్పినా ఆలకించాడు అన్నమాట. న్యూటన్ సైంటిస్ట్ కాబట్టి ఆయన నవగ్రహాలను భూమిని, చంద్రుడిని, సూర్యుడిని, శనిగ్రహాన్ని, అంగారగ్రహాన్ని, బుధగ్రహాలు అన్నిటికీ నవగ్రహాలు తయారు చేసి ఒక కృత్రిమైన ప్లానెట్ తయారు చేస్తారు అనమాట. అవి ఏ కక్ష తిరుగుతూ ఉంటాయి అనమాట. అలా తిరుగుతూ ఉంటాయి, మన భూమి ఎలా తిరుగుతుంటుంది అనమాట. రోజు మళ్ళీ అక్కడికి వస్తాడు ఆయన. అరే ఇది చాలా బాగుంది, ఎవరు చేస్తారు ఇది, ఇంతలా ఉంది, చాలా బాగా పనిచేస్తుంది అంటాడు అనమాట. న్యూటన్ అంటాడు ఎవరు చేయలేదే, దానికి వచ్చేసింది అంటాడు అనమాట. ఎట్టకాలం వాడుకు దానికి ఎలా వస్తుంది అంటే, లేదు నేను ముందు చూస్తే లేదు ఇప్పుడు వచ్చేసింది అంటాడు అనమాట. నేను పూజ చేస్తున్నావు, నువ్వు ఎవరు చేయకుండా ఎలా వస్తా అంటాడు అనమాట. అప్పుడు న్యూటన్ చెప్తాడు, అరే ఇంత చిన్నది కృత్రిమైంది ఎవరు చేయకుండా వచ్చింది అంటున్నావు, ఇంత అనంతమైన సృష్టి, ఎంతో అద్భుతంగా జరుగుతున్న సృష్టి అసలు లేకుండా ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు అంటాడు అనమాట. అప్పుడు వెంటనే ఆయనకి రియలైజేషన్ అయ్యి అప్పుడు భగవంతుని ఆశ్రయిస్తాడు. ఆ విధంగా భగవంతుడు లేకుండా ఏమీ లేదు. భగవంతుడు లేదని జీవించేవాడు పాషాణుడు, అంటే పరమ పాపుల్లో పాప అన్నమాట. అటువంటి వ్యక్తికి ఎటువంటి సుఖము కానీ, శాంతి కానీ, ఆనందం కానీ ఉండదు. ఆ విధంగా భగవంతుని మనం ఏ భావంతో చేపిస్తే ఆ భావంతో అనుగ్రహిస్తాడు. కాబట్టి భగవంతుడు మంచి భావంతో చేపిస్తే భగవంతుడు ఆ భావంతోనే మనల్ని అనుగ్రహించి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి భగవంతుడు లేడు అది ఇది అనుకునే దానికన్నా భగవంతుడు ఉన్నాడు, ఆయన ఎలా తెలుసుకోవాలని అన్వేషిస్తామనేది ఉత్తమ విధానం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పట్ల విశ్వాసంతో భగవంతుని సేవిస్తే భగవంతుడు మన హృదయంలోనే స్పందిస్తాడు. ఆ స్పందన వల్ల మనకి భగవంతుని పట్ల ఎంతో అనురాగము, విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ఎప్పుడూ భగవంతుడు ఉండేటట్టు చేస్తుంది. అదేవిధంగా భగవంతుడు మనతో ఉండేటట్లు చేస్తుంది. సృష్టిగతంగా భగవంతుడు మనతో ఉన్నాడంటే మనకి ఎటువంటి కష్టము కానీ, ఎటువంటి నష్టం కానీ ఏమి ఉండదు. అంతా ఆనందకరంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా భగవంతుడిని మనం ఏ భావనతో సేవిస్తే, ఉన్నాడని భావన సేవిస్తే ఆయన ఉంటాడు, మనకు అన్ని అనుగ్రహం చూపిస్తాడు. లేదని భావనతో చూపిస్తే ఆయన కనపడ్డు, ఆ విధంగా జీవిస్తాడు అన్నమాట. వాళ్ళని నాస్తికులు అంటారు అన్నమాట. వాళ్ళని మొట్టమొదటి అంటే ఏది భగవంతుడు జీవించు అంటారు అనమాట. ప్రభుపతికి సమాధానం చెప్తారంటే, నిజంగా భగవంతుడు వస్తే చూసే అర్హత నీకుందా, చూసే శక్తి నీకుందా, చూసే కళ్ళు నీకున్నాయా అని అడుగుతారు. మన ఈ మాంసం కొలతో భగవంతుడు చూడలేం. జ్ఞాన నేత్రంతో, దివ్య నేత్రంతో మనం చూడగలుగుతాం. ప్రేమాన్యం చూస్తే భక్తి విలోచనేనా అని బ్రహ్మదేవుడు చెప్తారు బ్రహ్మ సంహితలో. మనం ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ కలగ రాసుకుంటేనే భగవంతుడు మనకు కనిపిస్తాడు. ద్వేషం అనే ఆయింట్మెంట్ రాసుకుంటే మన భగవంతుడు కనిపించడు. కాబట్టి మనం భగవంతుని ప్రేమిస్తే ఆయన మనకు దర్శనం ఇస్తాడు. ద్వేషిస్తే దర్శనం ఎవరు? మేము ఎవరైనా తిడుతున్నారు అనుకో, మీరు ఇంటికి వెళ్తారా? రోజు తిడుతున్నారు అన్నమాట మిమ్మల్ని, వాళ్ళ ఇంటికి వెళ్తారా? అదేవిధంగా భగవంతుడు దర్శించేవాడు భగవంతుడు దర్శనమిస్తాడు. కొన్ని సంవత్సరం లేదా? భగవంతుని ప్రేమిస్తేనే ఆయన మనకు దర్శనమిస్తాడు. అదే భగవత్ ప్రేమ. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి భావనతోనే భగవంతుని పట్ల విశ్వాసంతో జీవించాలి.
అప్పుడే భగవంతునికి అనుగ్రహం లభిస్తుంది. భగవంతుని తిరస్కరించడం వల్ల భగవంతుడు ఎటువంటి నష్టము లేదు, తిరస్కరించిన వాడికే నష్టం అంతా కూడా. ఈరోజు మనకి ఈ గ్రామంలో దామోదర హారతి ఉత్సవానికి అందరూ కూడా వేయించేసి ఉన్నాము. ఈ దామోదర హారతి అన్నది పరమ మంగళకరమైనటువంటి హారతి. ఈ హారతి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి వైకుంఠ లోక ప్రాప్తి లభిస్తుంది, సమస్త పాపాలు పోతాయని సకల శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. దామోదరుడు అంటే యశోదమాత కృష్ణుడికి అల్లరి భరించలేక కృష్ణుడు ఒక రోడ్డుకి బంధిస్తుంది. కృష్ణుడు దాన్ని ఈడ్చుకుంటా వెళ్ళి వాళ్ళ పెరట రెండు అర్జున వృక్షాలను తగిలిస్తాడు. అర్జున వృక్షాలు రెండు కూడా పడిపోయి అందులోంచి కుబేరు పుత్రులైనటువంటి నలకుబేర మణిగ్రీవులు ప్రత్యక్షం అవుతారు. వాళ్ళ శాపం వాళ్ళకి. ఆ విధంగా నలకుబేర మణిగ్రీవులు శాపం కలిగించి భగవంతులను అనుగ్రహించడానికి ఈ దీవుని లీలను చేశాడు. ఆ విధంగా దీన్ని దామోదర లీల అంటారు భగవంతుని. ఇది చాలా చాలా ప్రత్యేకమైన బాల రూపంలో ఉన్నటువంటి లీల భగవంతుని లీల. యశోదమాత కృష్ణుడిని బంధించినటువంటి లీల. ఇది వైష్ణవునికి ఎంతో మహోన్నతమైనటువంటి గొప్ప లీల. కాబట్టి మన చిన్నపిల్లవాడు అల్లరి చేస్తే ఎంతో ఆనందిస్తాం కదా. చిన్నపిల్లలు ఆనందిస్తే అందరూ ఆనందించమా? అటువంటి సాక్షాత్తు భగవంతుడు అల్లరి చేస్తుంటే ఎలా ఉంటుంది ఆ తల్లికి, యశోదమాతకి? అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా భగవంతునికి అద్భుతమైనటువంటి లీలల్ని ఈ యొక్క దామోదర మాసంలో, కార్తీక మాసంలో భగవంతుడు ఆయన చేశాడు. కాబట్టి ఈ మాసం అంతా కూడా దామోదర మాసం, కార్తీక మాసంగా అందరూ పూజిస్తారు. ఈ దామోదర కార్తీక మాసంలో ఎవరైతే భగవంతుడు నీతి దీపాన్ని సమర్పిస్తారో అన్ని పాపాలు పోయి ఆనందంగా ప్రశాంతంగా జీవించి అంతిలో భగవద్ధామం వెళ్ళే అవకాశం లభిస్తుంది. అంత మహోన్నతమైనది భగవంతుని యొక్క దామోదర హారతి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి దామోదర హారతి ఇవ్వండి. దామోదర హారతి ఇచ్చి అందులో భగవత్ ప్రసాదం తీసుకెళ్ళండి. అదేవిధంగా రోజు కూడా మీరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపించండి. అన్నీ కూడా మీకు సగం సిద్ధిస్తాయి. కొంతమంది మీలో ఉండొచ్చు ఎవరన్నా మంత్రాలకు సంతకాలు రాలితే ఏంటండి అలా చెప్తారు అంటారన్నమాట. మంత్రాలకు సంతకాలు రాలగానే నీ మనసులో చింతలు రాలిపోతాయి. నీ మనసులో ఎన్నో చింతలు ఉన్నాయి. చింతలు అంటే ఎన్నో బాధలు, ఎన్నో ఆలోచనలు అన్నీ రాలిపోతాయి అన్నమాట. చింతకాలు రాలితే ఉపయోగం లేదు, నీ మనసులో చింతలు రాలితేనే ఉపయోగం. కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే నీ మనసులో అన్ని చింతలు రాలిపోతాయి. అప్పుడు నీకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. కాబట్టి చింతకాల గురించి మన అవసరం, చింతకాల గురించి మంత్రం చేయాల్సిన అవసరం లేదు. చింతకాలు కావాలంటే చింతైతే కరత కొట్టి కింద రాలిపోతాయి, మంత్రం ఎందుకు దానికి? కానీ మన హృదయంలో నుండి చింతలు రాలంటే దేంతో కుట్టినా రాలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తే మన హృదయం నుండి సకల దోషాలు అన్నీ కూడా రాలిపోయి మన హృదయం పవిత్రమయ్యి భగవంతుని యొక్క దివ్య భక్తిలో ఉండే అవకాశము, ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రుడి కలియుగ ధర్మము. మనకు 4 యుగాలు ఉన్నాయి: సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. సత్యయుగంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఆ యుగ ధర్మం తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం పొందుతారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. ద్వాపరయుగంలో విగ్రహారాధన చేసి భగవంతుని అనుగ్రహం పొందుతారు. కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని జపించి భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే నామం జపించడం చాలా తేలికైన విషయం. కృష్ణ రామ గోవిందం గారి కష్టమా? ఏం కష్టం లేదు. కానీ తపస్సు చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా, విగ్రహాలు చేయాలి ఎంతో కష్టం. అయిన చేయాలంటే మనం బ్రాహ్మణే ఉండాలి. కానీ హరే కృష్ణ మంత్రం జపించడానికి బ్రాహ్మణ అవసరం లేదు. ఏ ఒక్కరైనా సరే హరే కృష్ణ మహామంత్రం జపించవచ్చు. జంతువులు కూడా హరే కృష్ణ మహామంత్రం జపించవచ్చు. జపించమంటే వింటే చాలు అవి ముక్తిని పొందుతాయి అన్నమాట. మన హరే కృష్ణ చెప్పుకున్నప్పుడు చుట్టుపక్కల ఎన్నో దోమలు, ఏగలు, చీమలు అన్నీ ఉంటాయి. అన్నీ కూడా భగవత్నామాలు ఉండడం వల్ల కూడా అంటే ముక్తి లభిస్తుంది అన్నమాట. మరి వాటికి లభిస్తుందంటే అన్నవాడు మనకెందుకు లభిస్తుంది? బ్రహ్మాండంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మంత్రాన్ని చేయండి. ఇదేదో మేము మిమ్మల్ని నమ్మించడానికి దేని చేయడానికి కాదు చెప్పేదంతా కూడా. ఇది చాలా నిజమైన విషయం, పరమసత్యం ఇది. ఈ విధంగా చేస్తే మీకు ఎన్నో శుభం జరుగుతుంది. మీ సర్వకర్మ పాపాలు తొలగిపోయి మీరు ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఇంతకు మించి మీరు ఏం చేసినా మీకు ఎటువంటి పరిష్కారం లభించినా అది తాత్కాలిక పరిష్కారం.
కానీ భగవత్ నామాన్ని చెప్పడం అనేది శాశ్వతమైన పరిష్కారం, భగవంతుడితో అనుసంధానమైన విధానం. ఆ విధంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామాన్ని జపించడం ద్వారా మనం భగవంతుని అనుగ్రహాన్ని అతి సులభంగా పొందవచ్చు. అసలు భగవంతు అనుగ్రహాన్ని పొందాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోవాలంటే మనకన్నా ఈజీ కష్టమా? కష్టమే కదా. ఆయన దగ్గరికి రానిరు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి, అవునా? కానీ భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అంటే మన 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 బ్రహ్మాండం అంటే 14 లోకాలు ఉంటాయి, ప్రతి లోకంలో ఎన్నో దేశాలు ఉంటాయి, అది ఒక బ్రహ్మాండం. అటువంటి అనంతమైన బ్రహ్మాండానికి నాయకుడు భగవంతుడు. మరి అటువంటి భగవంతుడు కలుసుకోవాలంటే నీకెక్కడ అర్హత ఉంది? ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రం జపిస్తే భగవంతుడు కలుసుకునే అర్హత మనకు లభిస్తుంది. ఈ విధంగా పరమనాయకుడైనటువంటి భగవంతుని మనం ఆయనతో అనుసంధానం అవ్వాలంటే, ఆయన కలుసుకోవాలంటే ఆయన నామం ఒకటే మనం జపించాలి. వేరే ఏం జపించినా భగవంతుడితో మనము కలవలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రశాంతమైన జీవితం కావాలి, పాపాలు పోవాలి, నేను నరకలోకం వెళ్ళకూడదు, నేను ఆనందంగా జీవించాలి, భక్తిలో ఉండాలనే భావన ఎవరైనా ఉంటే వాళ్ళు చేయవలసిన ఏకైక కార్యం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపించాలి. అది ఎలా జపించామని భక్తులు చెప్తారు, మాల కూడా ఇస్తారు, ఎవరైనా చేస్తారు మాల కూడా తీసుకోండి. దీనివల్ల మనకి ఎటువంటి నష్టం లేదు, ఒకే ఒక నష్టం ఏంటంటే మన పాపాలన్నీ పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఇది చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం ఏమీ లేదు, మీ పాపాలన్నీ పోయి మీరు పుణ్యాతులు అవుతారు, సుకృతులు అవుతారు. తద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా వేరే సందేహం ఏమీ లేకుండా నిరంతరం కూడా భగవంతుని యొక్క నామాన్ని జపించండి. తద్వారా మీకు సర్వసిద్ధులు లభిస్తాయి. ముఖ్యంగా మీకు దుఃఖం పోయి ఆనందం లభిస్తుంది. హరే కృష్ణ. ఇప్పుడు భగవంతుడికి దామోదరుడికి ఆరతి ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చేతిలో వాష్ చేసుకుని హ్యాండ్లో ఒక నీళ్ళు